జనగాం టు కరీంనగర్ హైవే ఈ ల్యాండ్ వచ్చేసి జనగాంకి జస్ట్ 5 కిలోమీటర్స్. జనగామ జిల్లా జనగామ మండలానికి సంబంధించిన ల్యాండ్ ఇది. ఇది 10 గుంటల ల్యాండ్, స్క్వేర్ బిట్టు. రెడ్ కడీలు వచ్చేసి ఉన్నాయి కదా, రెడ్ కడీలు, ఈ కడీల మధ్యలో ల్యాండ్ కంప్లీట్ రెడ్ సాయిల్, మంచి రోడ్ ఫేసు. జనగామ జిల్లాకు జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ ల్యాండ్. మళ్ళీ జనగామ జిల్లా జనగామ మండలానికి సంబంధించిన ల్యాండ్ ఇది. 10 గుంటల ల్యాండ్ అండి. దీని పక్కనే మళ్ళీ ఒక 5 గుంటల ల్యాండ్ ఉంటుంది. మళ్ళీ ఇది 5 గుంటల ల్యాండ్. సిటీలో ఉండే వాళ్ళు ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి అనుకుంటారు కొందరు. దీనివల్ల యూజెస్ ఏంటంటే రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం నుంచి అది ఇయర్లీ 2 టైమ్స్ మనీ వస్తుంది. మళ్ళీ మనకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉందని చెప్పి మనకు కూడా ఒక సంతోషాన్ని ఇస్తుందండి. ఈ రోడ్డుకు ఆనుకొని ఉన్న సైట్లలో ఎలాంటి ఇష్యూస్ ఉండవు, దారి గొడవలు ఉండవు. డైరెక్ట్ మనం దారి నుంచి మన ల్యాండ్లోకి దిగుతాం. ఎక్కడో లోపల మనం ఫామ్ ల్యాండ్లో ల్యాండ్ కొనేసుకునే బదులు ఇలా రోడ్డుకు ఒక 5 గుంటాస్ 10 గుంటాస్ కొనేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిలో గెస్ట్ హౌస్ పర్పస్ అయినా కూడా ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని మంత్లీ వన్స్, వీక్లీ వన్స్ వచ్చిపోనికి కూడా చాలా బాగుంటుంది సిటీలో ఉండే వాళ్ళకి. ఎక్కడో ఫామ్ ల్యాండ్లో స్క్వేర్ యార్డ్కి 5,000 6,000 పెట్టుకునే బదులు రోడ్డుకు ఇలాంటి ల్యాండ్స్ తీసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా స్పాట్లో అమ్మాలనుకున్నా కూడా ఇమీడియట్లీగా అమ్ముడుపోతాయండి ఇవి. దీనికి ఇది ఫ్యూచర్లో కన్వర్షన్ జోన్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే జనగామ డిస్టిక్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి కమర్షియల్ టైప్ల డాబాలకు కానీ హోటళ్ళకు కానీ ఫ్యూచర్లో పెట్రోల్ పంప్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది రోడ్ ఫేస్ నుంచి, రోడ్ మిడిల్ నుంచి సైడ్ వరకు 50 ఫీట్స్ డిస్టెన్స్ తీసేసి ఇస్తారండి. ఇదంతా ఇప్పుడు మనము రోడ్డుకు ఫ్రీగా వదిలేసినట్టే ల్యాండ్. రేపు ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తు కోసం అయితే ఇది చాలా బాగుంటుంది. ఎక్కడో ఫ్లాట్ కొనేసుకునే బదులు ఇలాంటి సైట్లు తీసుకొని 10 గుంటలు కానీ 5 గుంటలు కానీ తీసుకొని పెట్టుకుంటే ఫ్యూచర్లో చాలా బాగుంటుందండి.